తాకట్లో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజున మార్కెట్ ధర కట్టి మిగిలిన డబ్బును మీకు అందిస్తుంది కొమ్మూరి గోల్డ్. హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు ఐడ్రీమ్ మీడియా. ఇంటర్నేషనల్గా చూసుకున్నట్లయితే ఇరాన్ ఇజ్రాయెల్ వార్ ఆగిపోయింది అనుకున్నాం. ఇప్పుడు చాలా క్లియర్గా ఇరాన్ అమెరికా వార్గా అది మారిపోయింది. పాకిస్తాన్లో జరిగిన శాంతి చర్చలు అయితే విఫలమయ్యాయి. మరి ఈ యుద్ధం ఇంకెంత దారుణంగా మారబోతుంది? దీని కారణంగా ఇండియన్ స్టాక్ మార్కెట్ అలాగే ఇండియాలో ఉన్న ఎలాంటి విషయాలు ముఖ్యంగా ఇంపాక్ట్ అవ్వబోతున్నాయని తెలుసుకునే ముందు ఇండియన్ మార్కెట్లో గోల్డ్ రేట్స్ ఏ విధంగా ఇంపాక్ట్ అవుతాయో తెలుసుకుందాం. ఈరోజు ఈ విషయాలు మనకు తెలియజేయబోతున్నారు ఆంఫీ సర్టిఫైడ్ మ్యూచువల్ ఫండ్ డిస్ట్రిబ్యూటర్ అని వినగా మ్యామ్తో మాట్లాడదాం. హాయ్ మ్యామ్. హాయ్ అండి. గోల్డ్ రేట్స్ రైట్ నౌ గ్రామ్కి 24 క్యారెట్స్ వచ్చేసి దాదాపుగా 15,000 ఉంది. అవును. అయితే ఈ ప్రైస్ ఇకపై తగ్గే ఛాన్స్ ఉన్నాయా, లేదంటే యుద్ధం ఇంకా కంటిన్యూ అవుతుంది కాబట్టి పెరిగే ఛాన్స్ ఉందా? మనం ఫర్ సమ్ రీజన్స్ అండి గోల్డ్ ర్యాలీ అనేది ఆల్రెడీ ఎక్స్ట్రీమ్ చూసింది. 1,85,000 దాకా టచ్ అయింది 24 క్యారెట్స్. సో అక్కడ నుంచి కరెక్షన్ వచ్చింది. ఒక పాయింట్ ఆఫ్ టైంలో 1,29,000 దాకా కూడా టచ్ అయింది వన్ డే. సో అక్కడ నుంచి మళ్ళీ వెంటనే రికవర్ అయింది గోల్డ్. సో ఇప్పుడు మెయిన్లీ ఎందుకు ఇంత అంటే యూజువల్గా మనకి రూపీ వాల్యూ డౌన్ అవుతున్న కొద్దీ గోల్డ్ పెరగాలి, అది నార్మల్ సినారియో. కాకపోతే ఇక్కడ మనకు జరుగుతున్న వార్ వల్ల సో క్రూడ్ ఆయిల్ ఇష్యూ కూడా ట్రిగ్గర్ అవుతుంది. సో ఎప్పుడైతే క్రూడ్ ఆయిల్ ఇష్యూ మనకి ఎక్కువ అవుతుందో గోల్డ్ అనేది ఇంపాక్ట్ అవుతుంది, బయర్స్ అనేది తగ్గిపోతున్నారు. సో డిమాండ్ అండ్ సప్లై థియరీ అని కమోడిటీస్ కానీ ఈక్విటీ మార్కెట్ కానీ ఇది ఎక్కువ మంది బై చేస్తున్నారంటే డిమాండ్ పెరుగుతుంది, ఎక్కువ మంది బై చేయట్లేదంటే డిమాండ్ తగ్గుతుంది. అండ్ అందరూ సెల్లింగ్ జోన్లోకి వచ్చారు. సో సెల్లింగ్ జోన్లోకి రావడం వల్ల ఏంటంటే మనకి ఇన్స్టేబుల్ మార్కెట్ అనేది గోల్డ్లో ఫామ్ అయింది. సో ఇది పెరుగుతుందా ఇంకా అంటే ఇఫ్ ఇన్ కేస్ సో గోల్డ్ అయితే వెరీ గుడ్ ఎసెట్ క్లాస్ అండి, నో డౌట్ ఇన్ ఇట్. మీరు ఆర్నమెంట్ లాగా కాకుండా ఒక ఎసెట్ లాగా తీసుకున్నట్టయితే డెఫినెట్గా నేను కన్సిడర్ చేయమనే చెప్తాను. సో రైట్ నౌ ఈ రోజు రేపు ఈ 1 year 2 years కాకుండా మీరు లాంగ్ టర్మ్ ఇన్వెస్టర్స్ అయితే గోల్డ్ని ఒక ఎసెట్ క్లాస్ లాగా తీసుకోవచ్చు. అట్లీస్ట్ 10% to 15% మీరు గోల్డ్ అండ్ సిల్వర్ కాంబినేషన్ కానీ లేకపోతే ఒక 10% మీరు ఓన్లీ గోల్డ్ని ఒక ఎసెట్ క్లాస్ లాగా ఇన్వెస్ట్ చేయొచ్చు. ఇప్పుడు చాలా మెథడ్స్ ఉన్నాయి, మీకు ఈటీఎఫ్స్ అయ్యొచ్చు, గోల్డ్ మ్యూచువల్ ఫండ్స్ అయ్యొచ్చు, ఇవన్నీ. సో ఇప్పుడు తగ్గుతున్న ఇమీడియట్గా ఆర్నమెంట్స్ కొనే వాళ్ళు చాలా అడుగుతున్న క్వశ్చన్, డెఫినెట్గా పాసిబిలిటీ అయితే ఉందండి గోల్డ్ కరెక్షన్కి. ఎందుకంటే సో రీసెంట్గా మనకి పాస్ అయిన న్యూ ఇన్ఫర్మేషన్ ఏంటి అంటే న్యూస్ ఏదైతే ఉందో సో చైనా అండ్ ఆల్సో మనకి రష్యా వీళ్ళిద్దరూ కూడా ఇన్వాల్వ్ అయ్యారు. ఇరాన్ ఇంతవరకు మనకి ఏది న్యూస్ రాలేదు డైరెక్ట్గా. సో యాజ్ ఆఫ్ నౌ లైక్ రీసెంట్ న్యూస్, టుడేస్ న్యూస్ మనం కన్సిడర్ చేసినట్టయితే చాలా మంది కౌంటర్ పాయింట్స్ ఇస్తున్నారు మనకు దాని మీద. అండ్ రష్యా కూడా మేమే సపోర్ట్ చేసాం ఇరాన్ని, అండ్ అనదర్ హ్యాండ్ మనకు చైనా కూడా మేమే సపోర్ట్ చేసామని చెప్తుంది. అండ్ యుఎస్ ట్రంప్ సైడ్ నుంచి చూసినట్టయితే మీరు కనుక తీసుకున్నారు స్ట్రైట్ ఆఫ్ హార్మోజ్ నుంచి ఈ క్రూడ్ ఆయిల్ తీసుకుంటే మేము ఆపేస్తామని చెప్పి ఇంకొక కౌంటర్ పాయింట్. అంటే ఒక బేసిక్ లైన్లోకి వచ్చి ఎక్కడ స్టేబుల్ అవ్వట్లేదు. సో ఇక్కడ వార్ ఒకటి జరుగుతుంటే ప్రాబ్లం లేదు, క్రూడ్ ఆయిల్ మెయిన్ మనకు ప్రాబ్లం. క్రూడ్ ఆయిల్ ఎప్పుడైతే మనకి డిమాండ్ పెరుగుతుందో గోల్డ్ కూడా డ్రాప్ వస్తుంది. సో ఒక కరెక్షన్కి అయితే నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను, పాసిబిలిటీ ఉంది, ఒక కరెక్షన్ అయితే వస్తుంది. అది కూడా మంచి కరెక్షన్, ఇప్పుడున్నది కూడా మంచి కరెక్షన్. ఎందుకంటే ఆల్రెడీ 35,000 మనకు కరెక్షన్ వచ్చింది. సో ఇప్పుడు కొనాలా వద్దా అంటే డెఫినెట్గా ఒక పోర్షన్ కొనమనే చెప్తాను నేను. ఇఫ్ ఇన్ కేస్ మీరు ఒక 10 grams మీరు పర్చేస్ చేయాలనుకుంటున్నారు అంటే డెఫినెట్గా ఒక 5 grams కొనేలాంటి ప్రైస్ అండి ఇది. ఇంకా కరెక్షన్ ఉందా అంటే కరెక్షన్ అయితే రాబోతుంది డెఫినెట్గా. బట్ ఎన్ని రోజులు ఉంటుంది కరెక్షన్ అనేది ఎవరు చెప్పలేరు. సో మార్కెట్ కండిషన్స్ని బట్టి వార్ స్టేబుల్ అయింది అంటే క్రూడ్ ఆయిల్ నార్మల్గా స్టేబుల్గా వస్తుంది అంటే డెఫినెట్గా మనకి స్టేబుల్ అయ్యేకుంది గోల్డ్, అండ్ గ్రోత్ కూడా అలానే వస్తుంది. యుద్ధం ఆగిపోతే గోల్డ్ ప్రైస్ తగ్గుద్ది అంటారా, యుద్ధం జరుగుతుంటేనే గోల్డ్ ప్రైస్ తగ్గుద్ది అంటారా? యుద్ధం జరుగుతుంటేనే తగ్గుతుందండి గోల్డ్ ప్రైస్. ఎందుకంటే ఈ క్రూడ్ ఆయిల్ ఇష్యూ ఉంది కాబట్టి గోల్డ్ ప్రైస్ అనేది డ్రాప్ వస్తుంది మనకి. సో యుద్ధం స్టేబుల్ అయింది అంటే గోల్డ్ ప్రైస్ ఆటోమేటిక్గా పెరుగుతుంది. సో దగ్గరలో మనం చూసే గోల్డ్ లో అనేది ఏదైనా ఉందా? అందులోనూ అక్షయ తృతీయ రాబోతుంది 19th ఏప్రిల్ రోజున. సో దాని గురించి ఏం చెప్తారు? డెఫినెట్గా అదొక ఆస్పీషియస్ డే, అందరూ గోల్డ్ పర్చేస్ చేయడానికండి చాలా ఆఫర్స్ కూడా మనకు ప్రొవైడ్ చేస్తారు. సో డెఫినెట్గా మీరు అప్పుడైతే ఒక కరెక్షన్ వస్తుంది కాబట్టి డెఫినెట్గా తీసుకోండి, పెరుగుతుందండి గోల్డ్ అయితే. ఎక్స్పెక్టెడ్ థింగ్స్ ఏంటంటే బై ఇయర్ ఎండింగ్ మనకు ఆల్మోస్ట్ నియర్లీ ముందున్న ప్రైస్ ఏదైతే ఉందో 1,85,000 2 lakhs కూడా టచ్ అయ్యేదానికి స్కోప్ ఉంది బై ఇయర్ ఎండింగ్.
సో ఇప్పుడు మీకు 50,000 తక్కువ ఉంది యాజ్ ఆఫ్ టుడేస్ ప్రైస్ వాట్ వి డిస్కస్. ఇంకొక కరెక్షన్కి అయితే పాసిబిలిటీ ఉంది, ఎందుకంటే వార్ ఇంకా స్టేబుల్ అవ్వలేదు, ఎక్కువ కౌంటర్ పాయింట్స్ ఇస్తున్నారు, జియోపొలిటికల్గా మనకి స్టెబిలిటీ లేదు, ట్రంప్ తగ్గట్లేదు, అండ్ ఏవైనా మనకి డిస్కషన్స్ అవుతున్నాయి పీస్ డిస్కషన్స్ అంటే అవి కూడా బ్రేక్ చేసి వచ్చేసారు పాకిస్తాన్ సైడ్ నుంచి. సో దెర్ ఈస్ నోవేర్ స్టేబుల్ ఎన్వైర్న్మెంట్ అయితే ఇంకా లేదు మార్కెట్లో. సో క్రూడ్ ఆయిల్ ఇష్యూ కూడా ఇంకా నడుస్తుంది కాబట్టి గోల్డ్ ఇంకా కరెక్షన్కి పాసిబిలిటీ ఉంది. బయర్స్ డెఫినెట్గా ఇది మంచి బయింగ్ ఆపర్చునిటీ. మ్యామ్ మరి ఇప్పుడు సిల్వర్ పరిస్థితి కూడా అలాగే ఉండే ఛాన్స్ ఉందా? అంటే సిల్వర్ కూడా సేమ్ గోల్డ్ లాగే పర్ఫామ్ చేసే ఛాన్స్ కనిపిస్తుందా, లేదంటే ఇందులో హెవీ ఫ్లక్చుయేషన్స్ ఉన్న స్కోప్ ఉందా? యా, మనకి సిల్వర్ మెటల్ సైడ్ చూసినట్టయితే అంత స్టేబుల్ మెటల్ అయితే కాదండి. సో ఇప్పుడిప్పుడు దానికి ఎక్కువ మనకి విజిబిలిటీ వచ్చింది. ఇన్ఫ్యాక్ట్ కన్సిడర్ చేస్తున్నారు ఆర్నమెంట్ వైజ్గా కానీ అదొక ఎసెట్ క్లాస్ లాగా కన్సిడర్ చేస్తున్నారు. సో దీనికి మల్టిపుల్ రీజన్స్ యాక్చువల్గా మనకి పెరుగుతున్న ఈవీ రిలేటెడ్ థింగ్స్ అయ్యొచ్చు, అంటే ఇండస్ట్రియల్ వైజ్ కూడా మనకి సిల్వర్ స్కోప్ ఉంది, ఆర్నమెంట్స్ వైజ్గా కూడా యాక్సెప్ట్ చేస్తున్నారు, సిల్వర్ అంటే ఏం తక్కువ కాదు అన్నట్టుగా చూస్తున్నారు. సో ఇప్పుడు ఎవ్రీథింగ్ హ్యాస్ ద స్పేస్. గోల్డ్ అంటే మార్క్ ఉంది మనకి గోల్డ్ ఇక్కడ, సిల్వర్ కొంచెం డౌన్లో ఉన్నా కూడా ఇఫ్ ఇన్ కేస్ సిల్వర్ మనకు గ్రోత్ వచ్చినా కూడా ఏంటంటే స్టేబిలిటీ ఉండదు, డ్రాప్ కూడా అంతే క్విక్గా వస్తుంది. సో మనకి 3 lakhs 4 lakhs టచ్ అయింది, నియర్లీ 3 lakhs అబోవ్, నియర్ టు 4 lakhs వెళ్ళింది, మళ్ళీ కరెక్షన్ కూడా అలానే వచ్చింది, ఇప్పుడు 2 lakhs చేంజ్ ఉంది సంథింగ్. సో ఇది కూడా ఏంటంటే స్టేబుల్ మార్కెట్ ఉంది, సేమ్ గోల్డ్ వైస్ వర్సా సిల్వర్ స్టేబుల్ మార్కెట్ ఉంది అంటే గ్రోత్ ఉంది. సిల్వర్ని కూడా డెఫినెట్గా లాంగ్ టర్మ్ ఒక 3 years 5 years మీరు హోల్డ్ చేయాలనుకుంటే ఒక గుడ్ ఎసెట్ క్లాస్లానే కన్సిడర్ చేయొచ్చు, ఎందుకంటే గ్రోత్కి స్కోప్ ఉంది. సో మీరు సిల్వర్ని ఒక ఆర్నమెంట్ లాగా, ఇప్పుడు సిల్వర్ ఆర్నమెంట్ కాకుండా సిల్వర్ బిస్కెట్స్ కూడా సెల్ చేస్తున్నా. డిస్క్లైమర్ అండి, ఇక్కడ సిల్వర్ అని చెప్పి నాట్ ప్యూరిటీ ఆఫ్ ద సిల్వర్ ఇవ్వట్లేదంట, చాలా దగ్గర కొంచెం స్కామ్స్ జరుగుతున్నాయి. సో బీ అవేర్, మీరు ఒక ఫిజికల్ ఫార్మాట్ ఆఫ్ సిల్వర్ బిస్కెట్ కొంటున్నారంటే అది అన్ని వేస్లో చెక్ అయి ఉందా లేదా అని చెక్ చేసుకునే పర్చేస్ చేయండి, ఎందుకంటే హార్డ్ అండ్ మనీ కాబట్టి. సో సిల్వర్కి కూడా స్కోప్ ఉంది. ఇప్పుడైతే ఇన్స్టేబులే ఉందండి సిల్వర్, ఇంకా ఒక 20,000 15,000 మనకి ఎవ్రీడే కరెక్షన్ వస్తూనే ఉంది. సో ఐఎమ్ ఎక్స్పెక్టింగ్ లైక్ కమింగ్ డేస్లో ఇంకొంచెం బిగ్ కరెక్షన్ రావచ్చు గోల్డ్ అండ్ సిల్వర్లో, నెగిటివ్ వేలో, అంటే ఇంకా డ్రాప్ అవ్వచ్చు. ఓకే, సో విన్నారు కదండి, గోల్డ్ అండ్ సిల్వర్లో ఒక లో ప్రైస్ అయితే మనం చూడడానికి స్కోప్ ఉంది అంటున్నారు కంపేర్ టు టుడేస్ ప్రైస్. సో అండ్ అక్షయ తృతీయ కూడా ఉంది 19 April రోజు, కాబట్టి మరి చూడాలి ఏం జరుగుతుంది అనేది. అండ్ మీ అభిప్రాయాలు ఏంటో తప్పకుండా మన కామెంట్ సెక్షన్ అయితే మెన్షన్ చేయండి. అండ్ థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్, ఈ అనాలిసిస్ని మా ముందుకు తీసుకొచ్చినందుకు. థ్యాంక్ యూ అండి. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.